welcome back to our YouTube channel Vizag Wings Official. This is Priya and Priyanka. సో చాలా డేస్ అయిపోయింది కదా, ఎప్పుడు చాలా డేస్ అయిపోతుంది మేము వీడియోస్ చేసి. ఎప్పుడు అంటాము రెగ్యులర్గా చేస్తామని, బట్ ఎవ్రీ టైం మేము స్కిప్ చేస్తాం. బట్ ఇదైతే మమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అండ్ చాలా అంటే చాలా రిక్వెస్ట్. బిఫోర్ నా మ్యారేజ్ బిఫోర్ నీ మ్యారేజ్కి బిఫోర్ అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నారు. ఇయర్ ఎండ్ వచ్చేసరికి చేస్తున్నాము. సో సారీ ఫర్ దిస్. యాక్చువల్లీ ముందుగానే చేద్దాం అనేసరికి మేము అంతా ఒక ఏమంటారు క్లారిటీగా మంచిగా చెయ్యాలి అని అనుకున్నాం. లైక్ ఎలా పడితే అలా కాకుండా మీకు అర్థమైనట్టు చెప్దాము అని. సో మాకు ఎలా చేయాలి అనేది మాకు అప్పుడు మైండ్లోకి రాలేదు, తెలియట్లేదు మేము ఎలా చెప్పాలి, ఎలా చేయాలి అనేది. మనం ఇప్పుడు వీడియో చేయడం కాదు కదా, మనకి ఆడియన్స్కి అర్థం అవ్వాలి, సబ్స్క్రైబర్స్కి అర్థం అవ్వాలి. సో అలా అర్థం అవ్వాలి అంటే మనం కూడా క్లారిటీగా వీడియో అనేది చెయ్యాలి. సో దానివల్ల ఫస్ట్లీ అందరూ అడుగుతున్నారు అసలు రియల్ హెయిర్ అన్నా? ఇది రియల్ హెయిర్ కాదు, ఇది ఎక్స్టెన్షన్ లాగు. ఇది రియల్ హెయిర్, అసలు ఎక్స్టెన్షన్ అనేది మేము యూజ్ చేయట్లేదు. ఇది మా హెయిర్. నేను నా ఎంగేజ్మెంట్కి కానివ్వండి, వెడ్డింగ్కి కానివ్వండి, దేనికి కూడా నేను నా ఎక్స్టెన్షన్స్ అనేవి పెట్టుకోలేదు. యాక్చువల్లీ తెప్పించుకుందాం అనుకున్నా, బట్ బ్యూటీషియన్స్ వచ్చిన తర్వాత మీకు అసలు ఎక్స్టెన్షన్సే అవసరం లేదు, మీ హెయిర్ రియల్గానే లాంగ్గా ఉంది కదా అని చెప్పారు. సో వాళ్ళు చెప్పేదాకా నాకు నిజం చెప్పాలని నాకు కొంత టైం వరకు మనకి తెలియదు కదా మన హెయిర్ నిజంగా ఎంత అనకూడదు గ్రోత్ అయ్యిందా అని చెప్పేసి. ఇది సో మీరు చెప్పారు మా రియల్ హెయిర్నే. సో మీకు కంటిన్యూషన్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది కూడా ఎక్కడ మేము ఎక్స్టెన్షన్ అనేది అసలు అవసరం లేదు, మాకు అవసరం రాలేదు. మీకు కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అవసరం రాకూడదు అని మేము అనుకుంటాము అట్లీస్ట్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెయిర్ లెంత్. యాక్చువల్లీ మన ముందు కూడా మంది హెయిర్ అనేది మెయిన్లీ ఒక్కొక్క పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? అండ్ మాకు హెయిర్ ముందు కూడా గ్రోత్ ఉండేది, బట్ మా మేడం ఏం చేయించేదంటే హెయిర్ కటింగ్స్ చాలా చాప్ చేయించేసే వాళ్ళని. సో దానివల్ల హెయిర్ ఎక్కువ చాప్ చేయించేది, హెయిర్ కటింగ్ చేయించేసేది. సో దానివల్ల ఎప్పుడు మేము షార్ట్ హెయిర్ లోనే మీకు కనిపించే వాళ్ళని. అందరూ అనుకుంటున్నారు ఇంత ఫాస్ట్గా ఎలా పెరిగింది. కాదు, మేము 2023 నుంచి ఇప్పుడు 2025. సో ఈ మధ్యలో మేమేమి కూడా లైక్ హెయిర్ కట్స్ కానీ హీట్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ చేయించలేదు. ఓన్లీ అప్పుడప్పుడు స్పా చేయించే వాళ్ళమి. అండ్ మేము మా ఓన్లీ హెయిర్ కేర్ రొటీన్ మాత్రమే తీసుకునే వాళ్ళమి అంతే. సో దానివల్ల మీకు అలా అనిపిస్తుందేమో మేము మధ్యలో ఎక్కడ కూడా మేము ఈ 2 years అస్సలు హెయిర్ కట్ అనేది చేయించలేదు, ఓన్లీ ట్రిమ్ చేయించాము. లాస్ట్లో బయట ఎలాంటి లాస్ట్లో ఎడ్జెస్ కట్ చేయడం కానీ లేదంటే స్ప్లిటన్స్ తీపించడం కానీ ఇవి మాత్రమే చేసాం. అండ్ ఫ్రంట్ నా హెయిర్ బ్యాంగ్స్ కట్ చేయించుకున్నాం, అంతేగాని మేము హెయిర్ మాత్రం అసలు కట్ చేయించలేదు. మీరు అది చూసుంటే మీకు అది తెలిసేదేమో, మీరు అది అబ్జర్వ్ చేయట్లేదు. మీరు ఓన్లీ ఫాస్ట్గా గ్రోత్ అయిపోయింది అంటే మీరు 1-2 monthsలో గ్రోత్ అయిపోయే హెయిర్ అనుకుంటున్నారేమో. ఇది 1-2 monthsలో అయ్యింది కాదు, మాకు కూడా 2 years పట్టింది ఈ లెంత్కి రావడానికి. యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లెంత్కి వస్తే చాలా ప్రియాంక హెయిర్ కట్ చేంజెస్ మళ్ళీ కొంచెం షార్ట్. 2023లో నేను ఇక్కడ ఫొటోస్ పెడతాను, మాకు హెయిర్ ఇక్కడికి ఉండేది రైట్. సో మేము అలాగా హెయిర్ని నరేష్ చేస్తూ తగ్గుస్తుంది ఆయిలింగ్ చేస్తూ ఉంచుకునే వాళ్ళం కాబట్టి కేర్ తీసుకుంటే. సో అలా మెయిన్ థింగ్ ఏంటంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా మా హెయిర్ని కేరింగ్గా లైక్ ప్రతిదీ చూసుకునేదన్నమాట. చిన్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా హెయిర్ కేర్ రొటీన్ ఇప్పటికన్నా ఎక్కువ నాకు తెలిసి చిన్నప్పుడు ఎక్కువ చాలా ఎక్కువ చూసుకున్నాం. దానివల్ల ఇప్పుడు అది పని చేస్తుంది అంటారు కదా, అంటే ఇప్పుడు మనం జాగ్రత్త తీసుకుంటే అది ముందుకి పని చేస్తుంది అంటారు కదా. సేమ్ అదే చిన్నప్పుడు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి అది మా ముందుకి ఇప్పటికి మాకు అది పని చేస్తుంది. సో మమ్మీ ఆ టైంలో కూడా ఎక్కువ హెయిర్ ప్యాక్స్ అనమాట, ఎక్కువ మనం లైక్ మేము ఇప్పుడు వీక్లీ రాసే అంత మాకు ఓపిక లేదు, కానీ చిన్నప్పుడు మాత్రం మేము వీక్లీ హెయిర్ ప్యాక్స్ అనేది రాయించుకునే వాళ్ళమే అనమాట. డెఫినెట్గా. సో హెయిర్ థిక్గా ఉండేది, హెయిర్ స్ట్రాంగ్గా ఉండేది, చాలా అంటే చాలా ఎక్కువ థిక్గా ఉండేది మా హెయిర్. నాకైతే బాగుండేది, నాకు చిన్నప్పుడే నా హెయిర్ ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ సో మెయిన్ థింగ్ కొన్ని పాయింట్స్ అయితే మేము మీతో షేర్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం. మై హెయిర్ కేర్ టిప్స్ అండ్ రూల్స్ ఫర్ ప్రిటీ అండ్ స్ట్రాంగ్ హెల్తీ హెయిర్. సో మెయిన్గా మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ పాయింట్ మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన హెయిర్కి ఆయిలింగ్ చేయడం. ఆయిలింగే మన హెయిర్ని చక్కగా అంటే దునంగా దాన్ని స్ట్రాంగ్గా పెంచుతుంది అనమాట. మనం ఖచ్చితంగా వీక్లీ 2 to 3 times అట్లీస్ట్
మీరు 2 times అయినా డెఫినెట్గా హెయిర్ అనేది 2 times అయితే వీక్లీ డెఫినెట్లీ రాయాలి, లేదు అంటే 3 times, అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు. 3 times అయితే సరిపోతుంది. అండ్ అలానే ఎక్కువ సేపు అంటే మనం ఈ రోజు రాసుకొని మళ్ళీ మరుసటి రోజు అంటే రేపు కాక ఎల్లుండి హెడ్ వాష్ చేసుకుంటాను అంటే అవ్వదు. మీరు రాసుకొని ఒక 1 hour or 2 hours చేసుకోవచ్చు, అంటే ఆ డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే మన నైట్ రాసుకొని మార్నింగ్ అయినా సరే మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ సేపు వదిలేస్తే మీకు అంత ఏమి ఇంకా డస్ట్ వచ్చేస్తుంది, హెయిర్కి డస్ట్ పెట్టేస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చేమో ఎక్కువ టైం పెట్టుకుంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందేమో, ఎక్కువ బేగా పెరిగిపోతుందేమో, అలా ఏం లేదు. అండ్ అలానే మనం నీట్గా ఉంచుకుంటేనే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. స్కాల్ప్ ఎంత నీట్గా ఉండి ఎంత బాగుంటే అంత బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ డాండ్రఫ్ ఉండే వాళ్ళు మాత్రం ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే లైక్ 2 days or 1 day కన్నా ఎక్కువ 24 hours కన్నా ప్లస్ హెయిర్ ఆయిల్లో పెట్టుకుంటే వాళ్ళకి డాండ్రఫ్ పెరిగే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళైతే మ్యాక్సిమం 1 day అంటే 1 or 2 hours ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే బెస్ట్ వాళ్ళకి. అండ్ చాలా ఇంపార్టెంట్. ఎస్, హెయిర్ ఆయిల్ రాసేసుకున్నాం కదా అయిపోయింది కదా అనేది లేదు. హెయిర్ ఆయిల్ రాసుకున్నాక మీరు మినిమం 15 to 25 minutes or 30 minutes వరకైనా మీరు మసాజ్ చేసుకోవచ్చు. హెయిర్ మసాజ్, ఎస్, హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు కదా, కంపల్సరీగా చేసుకోవాలి. హెయిర్ మసాజ్ చేసుకుంటే మన దానికి రూట్స్ లోపలికి ఆయిల్ అనేది వెళ్తుంది. అండ్ దాంతోని మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. సో యా, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం షాంపూయింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్లీ మనం రెగ్యులర్గా ఏ షాంపూ యూస్ చేస్తామో దానికి స్టిక్ అయి ఉండాలి. ఇఫ్ లేదు మనకి అది సెట్ అవ్వలేదు అని అనిపిస్తే ఇంకోటి మారినప్పుడు మళ్ళీ ఫ్రీక్వెంట్గా మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కటి మనం మారకూడదు. ఒకటి మనకి పడలేదు, సో ఓకే ఇది మనం చేంజ్ చేసాము అనుకుంటే దాన్ని మనం మళ్ళీ కొంత టైం వరకు యూజ్ చేయాలి. మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తే అది మన హెయిర్కి ఫస్ట్ థింగ్ అలవాటు అవ్వదు, సో మనకి రిజల్ట్స్ తెలియవు అండ్ హెయిర్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఏ హెయిర్ షాంపూ యూజ్ చేస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయడం చాలా బెటర్. ఇఫ్ లేకపోతే చాలామందికి షాంపూస్ మారుస్తే వైట్ హెయిర్ వచ్చేస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది, డాండ్రఫ్ వస్తుంది. సో అందుకే షాంపూస్ ఎప్పుడు కూడా ఏదైతే ఏంట్లే అని చెప్పేసి మనం డిఫరెంట్ షాంపూస్ యూజ్ చేస్తే మనకే ప్రాబ్లం, మన హెయిర్కే లాస్ అవుతుంది, మన హెయిరే లాస్ అవుతుంది. సో ఫస్ట్ ఆ మిస్టేక్ అస్సలు చేయకూడదు ఎవరైనా, అది బాయ్స్ అవనివ్వండి గర్ల్స్ అవనివ్వండి, అది ఎవరైనా సరే హెయిర్ షాంపూ అనేది మాత్రం ఏ షాంపూ పడితే అది యూజ్ చేయకూడదు. మనం రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తున్నామో అదే యూజ్ చేయాలి. ఈ ఒక్కసారికి ఏమవుతుందిలే అనుకుని కూడా మ్యాక్సిమం ట్రై చేయాలి మనం వేరే షాంపూ యూజ్ చేసే షాంపూయే మనం యూజ్ చేయాలి, వేరే షాంపూ. అండ్ ఇంకోటి ఏంటంటే షాంపూ అనేది మనం ఓన్లీ స్కాల్ప్ మాత్రమే అప్లై చేసుకొని వాష్ చేసుకోవాలి, ఎండ్ కాదు, బికాస్ అది డ్రై అయిపోతుంది. ఎండ్కి రాయకూడదు, ఎందుకంటే అది మనకి డ్రై అయిపోతుంది అనమాట. సో దానివల్ల హెయిర్ గ్రోత్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. యా, అండ్ కండిషనర్కి వచ్చేసి మనం షాంపూ చేసుకున్న తర్వాత కంపల్సరీగా కండిషనింగ్ అనేది ఉండాలి. సో అప్పుడు మన హెయిర్ కొంచెం థర్డ్ పాయింట్ సో అప్పుడు మనకి కొంచెం హెయిర్ మాయిశ్చరైజరింగ్ అయ్యి ఉంటుంది కదా. అండ్ మనం హెయిర్ కండిషనర్ అనేది ఎప్పుడు కూడా రాయకూడదు, స్కాల్ప్కి రాయకూడదు, ఓన్లీ ఎండ్స్కి మాత్రమే రాయాలి. సో మన హెయిర్ అప్పుడు స్మూత్ అవుతుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి హీట్. మీరు అసలు హీట్ని యూజ్ చేయకండి. ఇంకా చాలా అంటే మీరు అసలు చెప్పలేము, బట్ తప్పని పరిస్థితుల్లో మనం ప్రొఫెషన్స్ బట్టి మనం హెయిర్ హీట్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్లీ బట్ అది యూజ్ చేయడానికి కూడా కొన్ని ఉంటాయి, లైక్ హెయిర్కి ఫస్ట్ ఏదైనా అప్లై చేసుకొని ఆ హీట్ అప్లై చేసుకోవచ్చు. బట్ హెయిర్ మ్యాక్సిమం చాలా తక్కువ పని ఏం లేదు, ఇంట్లో ఉన్నాము అంటే మీరు హెయిర్ డ్రైయర్ కానీ అలాంటి హీట్ ఏమీ యూజ్ చేయకండి. చాలా మంది హెయిర్ స్ట్రైట్ చేసుకోవడానికి ఇంట్లో స్ట్రైట్నర్స్ కూడా యూజ్ చేస్తారు. అది ఎక్కడికైనా పార్టీకి వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేయండి. జస్ట్ మేము ఇలా బయటకు వెళ్తున్నాము యూజ్ చేస్తాము అంటే మన హెయిర్ని వీక్ చేసేస్తుంది. సో అది సమ్టైమ్స్ రేర్లీ, అదే నేను అంటున్నాను, సమ్టైమ్స్ రేర్లీ ఈజ్ ఓకే, బట్ రెగ్యులర్గా యూజ్ చేయడానికి మన హెయిర్కి హీట్ అసలు తగలకూడదు. హీట్ తగిలితే ఖచ్చితంగా మన హెయిర్ అనేది డ్యామేజ్ కూడా అవుతుంది అండ్ వీక్ కూడా అయిపోతుంది. సో అది మనకి చాలా అంటే చాలా మైనస్ పాయింట్. అండ్ మేము ఎదురు హీట్ అనేది చాలా తక్కువ, అసలు మేము యూజ్ చేయం మోస్ట్లీ. ఈవెన్ చలికాలమైనా అది ఏ కాలమైనా మేము చలిలో ఉన్నా సరే మోస్ట్లీ మేము టవల్తోనే మా హెయిర్ని డ్రై చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ అది ఓపెన్గానే వదిలేస్తాము, అదే ఒక 1 hourలోని డ్రై అయిపోతుంది. మేము మా హెయిర్కి స్ట్రైటింగ్ హెయిర్ ట్రీట్మెంట్ కూడా నాకు తెలిసి 3 times చేయించుకున్నాం కదా. లాస్ట్ టైం మాత్రం ఎక్కువ హీట్ ప్రాసెస్ పెట్టుకోకుండా
చాలా తక్కువ అసలు అది ప్రాసెస్. మేము ఫస్ట్ టైం చేయించుకుందే కొంచెం హీట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ టైంకి ఇంకా తగ్గిపోయింది, థర్డ్ టైంకి అసలు మేము అస్సలు ఎక్కువ హీట్ ప్రాసెస్ లేనిది చేయించుకున్నాము. సో అండ్ దట్టు మేము హీట్ ప్రాసెస్ అది ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి తగ్గట్టుగా మేము మా హెయిర్కి కేర్ కూడా తీసుకున్నాం. సో ప్రతి స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం కాబట్టి మా హెయిర్ బాగుంది. అండ్ బిఫోర్గా మీరు మా ముందు వీడియోస్ చూస్తున్నట్లయితే మా ముందు నుంచే మా హెయిర్ అనేది స్ట్రైట్నే, కర్లీ హెయిర్ కాదు, స్ట్రైట్ హెయిర్ ఉంటుంది. సో ఎక్కువ మాకు అందుకే ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా మా హెయిర్ అనేది కర్లీ అవ్వలేదు, ఎలా ఉంది అలానే ఉండిపోయింది. ముందు కొంచెం ఫిజీగా ఉండేది, కొంచెం కొంచెం లైక్ కొంచెం కర్లీగా మనం వేవ్ టైప్లో ఉండేది, మరీ అంత కాదు. సో స్ట్రైటింగ్ అయ్యి మా హెయిర్ టోటల్గా ఇంకా ఇందులోకి చేంజ్ అయిపోయింది అంతే. సో హీట్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మనకి హెయిర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హెయిర్ హెల్దీగా ఉంటుంది ఫస్ట్లీ. ఓకేనా? సో ఇంకా సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనం హెయిర్ కోంబ్ ఎలా చేసుకుంటున్నాం దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. మనం హెయిర్ కోంబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చిక్కులు ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, చిక్కులు తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు. దీనికేమో అమ్మాయిలకి చిక్కులు లేకుండా ఎప్పుడు ఉంటారు. అండ్ దట్ నేనైతే అసలు హెయిర్ ఏమంటారు డేకి వన్స్ అయినా మనం కంపల్సరీగా కోంబ్ చేసుకోవాలి, బయటకు వెళ్ళినా వెళ్ళకుండా డేకి వన్స్ మనం కంపల్సరీగా కోంబ్ చేసుకోవాలి. నాకన్నా ఎక్కువ హెయిర్ కేర్ మా చెల్లి తీసుకుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. హెయిర్ కోంబ్ చేసుకునే ముందు అంటే లైక్ మనం ఎలాగా అప్పుడు ఎక్కువ చిక్కులు ఉన్నాయనుకోండి, మనం హెయిర్ పార్టీషన్గా తీసుకుందాము, చిన్నగా తీసుకొని హెయిర్ కోంబ్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పైనుంచి కోమ్ చేయకూడదు, కింద పార్ట్ నుంచి కోమ్ చేసుకుంటూ వస్తే మనకి అప్పుడు కూడా హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది అండ్ హెయిర్ ఎక్కువ ఊడదు. ఓకే. హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు కూడా పైనుంచి డైరెక్ట్గా చేయను, చాలా రేర్ అలా చేయను. ఇంకోటి వెట్ హెయిర్ లో కూడా అస్సలు కోంబ్ అనేది చేయకూడదు. చాలా మంది చేస్తారు వెట్ హెయిర్ లో హెయిర్ కోంబ్ అనేది. అండ్ వెట్ హెయిర్ ఉన్నప్పుడు లైక్ మనం టవల్స్తో ఇలా కొట్టేది అస్సలు అవి చేయకూడదు. స్మూత్గా మనం హెయిర్ని రబ్ చేసుకోవాలి. అండ్ వెట్ హెయిర్లోని కోంబ్ అనేది ఇఫ్ మనకి ఎమర్జెన్సీగా మనం బయటకు వెళ్ళాలంటే అది నెమ్మదిగా స్లోగా మన హెయిర్ని కోంబ్ చేసుకోవాలి, ఫాస్ట్గా చేయకూడదు. మ్యాక్సిమం అయితే వెట్ హెయిర్లో మనం కోంబ్ అనేది చేసుకోకూడదు, ఎందుకంటే మనం అప్పుడే స్నానం చేసి వస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం మనకి అది ప్రాబ్లం ఉంటుంది. ఏముంటుంది, స్కాల్ప్ అంతా ఇప్పుడు మనం టైట్గా లాగితే మన హెయిర్ ఫాల్ అనేది ఈజీగా మనకి హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో అందుకే హెయిర్ ఫాల్ చేయకూడదు ఆ టైంలోని, కోమ్ చేయకూడదు ఆ టైంలోని. సో అలానే నేను రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటానో నాకు హెయిర్ కోమ్ చేయడానికి మాత్రం నేను అంత టైం తీసుకుంటాను. డెఫినెట్. సో దీనికంటూ ఒక టైం అంటే లైక్ ఒక 20 minutes or 30 minutes కానీ నేను ఇచ్చుకొని నా హెయిర్ కోమ్ చేసుకొని మళ్ళీగా చిన్న చిక్కులు అంటే మ్యాక్సిమం తనకు హెయిర్ కోమ్ చేసుకోదు, హెయిర్ కోమ్ చేయించుకుంటాను. సో నార్మల్గా మనకి చేయడానికి ఎవరు లేకపోతే మనం చేసుకుంటే నాకు నేను చేసుకున్నా చాలా స్లోగానే చేసుకుంటాను, జెంటల్గా చేసుకుంటాను. మన హెయిర్ని ఎంత జెంటల్గా చూసుకుంటే అది అంత బాగా పెరుగుతుంది, మన అంత హెల్దీగా ఉంటుంది. ఫస్ట్లీ హెయిర్ గ్రోత్ కన్నా ముందు మన హెయిర్ హెల్దీగా ఉంటేనే గ్రోత్ అయినా వస్తుంది, అందంగా అయినా కనిపిస్తుంది. సో థిక్నెస్ కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ మన హెయిర్ హెల్దీగా ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం హెయిర్ స్ప్లిటెన్స్ ఉంటాయి కదా, సో ఇవి డెఫినెట్గా మనం హెయిర్ అనేది స్ప్లిటెన్స్ అనేవి కట్ చేసుకోవాలి. మనం హెయిర్ షేప్స్లో కట్ చేసుకోకపోయినా సరే రెగ్యులర్గా ట్రిమ్ అనేది చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా అంటే రోజు కాదు, అలాగని వీక్లీ కూడా కాదు, 2 monthsకి or 3 monthsకి వన్స్ అట్లీస్ట్ మనం చేసుకోవాలి. సో అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ మనకి హెయిర్ దగ్గర స్ప్లిటెన్స్ వచ్చాయనుకోండి, మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి అసలు అక్కడ స్కోప్ ఉండదు. సో అందుకే హెయిర్ దగ్గర డ్యామేజ్ ఉన్నవి స్ప్లిటెన్స్ తీసుకుంటే అప్పుడు మనకి అది హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో మేము కూడా ఈ మధ్య అసలు చేసుకోవట్లేదు, అందుకే అన్న మనం దీని నుంచి మనకి హెయిర్ ఎక్కువ మనం గ్రోత్ పెట్టుకోం కదా. సో స్ప్లిటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే టైట్ పోనీటైల్స్. ఇంకోటి టైట్గా మనం హెయిర్ని టైట్గా పెట్టేసి టైట్ హెయిర్ స్టైల్స్ కానీ ఏమైనా అస్సలు అది ఉండకూడదు. అది మన హెయిర్కి బ్రేకేజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అండ్ అలానే స్కాల్ప్ అంతా కూడా మనకి మొత్తం హెయిర్ బ్రేకేజ్కి ఎక్కువ వే ఉంటుంది. సో దానివల్ల మనం హెయిర్ అనేది ఎక్కువ టైట్గా పెట్టి ఉంచకూడదు. అసలు టైట్గా పెట్టుకోకండి, టైట్ హెయిర్ వేసుకోకండి. అంటే హెయిర్ని కొంచెం లూజ్గా ఫ్రీగా ఉంచేసి హ్యాపీగా పడుకుంటే బెస్ట్. నేను ప్రియాంక అయితే నైట్ టైం పడుకున్నప్పుడు డెఫినెట్గా హెయిర్ ఏమున్నా మాకు సంబంధం లేదు, హెయిర్ మాత్రం ఓపెన్ చేసి పడుకుంటాం. క్లీన్ పిల్లోస్ కానీ సాటిన్ పిల్లోస్ కానీ ఇవి యూజ్ చేయండి, దీనివల్ల కూడా మన హెయిర్ గ్రోత్కి బాగుంటుంది.
లేకపోతే హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ నేనైతే హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ నేనైతే అస్సలు కూడా టైట్ హెయిర్ స్టైల్స్ కానీ అస్సలు ఏమీ వేసుకొని క్లిప్స్ కూడా పెట్టుకొని నైట్ పడుకున్నప్పుడు మొత్తం అన్ని తీసేస్తాను. నాకు ప్రాబ్లం అంటే నేను క్లిప్ కానీ పోనీటైల్ వేసుకొని పడుకుంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది, సో నాకు పడదు. అండ్ ఇంకోటి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మనం ఇఫ్ క్లిప్స్ కానీ హెయిర్ టైట్గా చేసి పడుకున్నా సరే పెట్టుకొని పడుకుంటే మనకి హెయిర్ ఫాల్ డెఫినెట్గా అవుతుంది. సో అందువల్ల మేము ఎదురైతే హెయిర్ ఓపెన్ చేసే పడుకుంటాం. సో ఇది కూడా ఒక టిప్ ఉంది. అండ్ మనం తినే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మనం తినే ఫుడ్ హైడ్రేషన్ అండ్ న్యూట్రిషన్స్ రెండు మ్యాటర్. మేము తింటున్నవే మీరు తింటే మీకు హెయిర్ గ్రోత్ అవుతుందంటే బాడీ టు బాడీ వేరియేషన్ ఉంటుంది, హెయిర్ టు హెయిర్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే మన బట్టి మనకి ఉంటుంది. సో మనం కొన్ని రూల్స్ ఫాలో అయితే మేబీ మనకి ఎఫెక్ట్ ఉండొచ్చు. ఏదైనా సరే ఇప్పుడు ఫాలో అయ్యి నాకు 1 month లో రిజల్ట్ కావాలి అంటే అవ్వదు. ఎప్పటి నుంచో మేము ఇవన్నీ ఫాలో అవుతున్నాం కాబట్టి మాకు అయ్యింది. ఎస్, దేనికైనా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో అయినా సరే హెయిర్కి అయినా సరే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేమైతే నార్మల్గా హెయిర్ మాస్క్ ఏది యూస్ చేసేవాళ్ళం, హెయిర్ ఆయిల్స్ ఏమి యూస్ చేస్తాము, అండ్ ఫుడ్ మెయిన్లీ మేము ఫుడ్లో అంటే మంచి అన్ని బాగా ఆకుకూరలు అవన్నీ తింటాం. అయినా కళ్ళు పంచేవనుకోండి, అవి కళ్ళుకి పంచే అయిపోయినా సరే జుట్టుకి మాత్రం పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమ్లా చాలా చాలా మాకు యూస్ఫుల్ అయింది నాకు అనిపించిన దాంట్లో అయితే. బికాజ్ మేము ఆమ్లాని చాలా ఎక్కువ తింటాం, చాలా ఎక్కువగా ఎజ్యూమ్ చేసుకుంటాం అనమాట. సో చాలామంది అన్నారు, నేను ప్రెగ్నెన్సీలో కూడా ఆమ్లా చాలా ఎక్కువ తిన్నాను. సో ఎవరు అన్నారనమాట, సో అది ప్రీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఆమ్లా తిన్నా. సో మేము ఆమ్లా అంత తింటామంటే నాకు తెలిసి ఒక్క రీజన్ మాకు ఆమ్లా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆమ్లా హెయిర్కి చాలా యూస్ఫుల్. సో అదొక రీజన్. ఆయిలింగ్ చేస్తామో అంతే ఆమ్లా కూడా తింటాం. చాలా ఇష్టం మా ఇద్దరికి. యాక్చువల్గా చెప్పాలంటే ఆమ్లా ఇష్టం నాకు తెలిసి, హెయిర్ కోసం తినలేదు. మా ఇద్దరికి అంత ఇష్టం. మేము జస్ట్ ఇంత డబ్బాతో పెడితే చాలు దాని అవగొడస్తాం. నేను రోజుకి వేసేస్తాను. ఇంకా లాక్డౌన్లో అయితే మేము ఇన్ని తిన్నామో మాకే తెలియదు, అంత ఇష్టం మాకు ఆమ్లా అనేది. సో అది కూడా హెయిర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తెలిసి ఉండాలి కదా ఆమ్లా అనేది హెయిర్కి చాలా మంచిది అనేది. సో అది మనం రాసుకున్నా తిన్నా, బట్ తింటే ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ కన్నా ఇంటర్నల్ ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇంటర్నల్గా చేసేవి కూడా మనకి హెయిర్కి చాలా మంచిగా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది గ్రోత్ అవ్వడానికి. ఏదైనా హెల్తీ ఉంటేనే ఏమైనా అవుతాయి. సో మేము హెయిర్ ఆయిల్స్ కూడా ఏం యూస్ చేస్తామంటే, మేము ఓన్లీ ఒక్క కోకోనట్ ఆయిల్ మాత్రమే కాదు, మేమైతే ఆయిల్స్ ఏం యూస్ చేస్తామంటే కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అండ్ అలానే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాము. ఈ 3 ఆయిల్స్ యూస్ చేస్తాము. అండ్ ఈ 3 ఆయిల్స్ మనం ఎప్పుడైనా ఆయిలింగ్ చేసే ముందు అది కొంచెం మేము యూస్ చేసింది అయితే మాత్రం మస్టర్డ్ ఆయిల్ అండ్ ఆవాల నూనె అండ్ అంటే అది ఎంతమంది పడదో మాకు తెలియదు, బట్ మేమైతే చాలా ఎక్కువ యూస్ చేస్తాము. సో మరి మా మమ్మీ వాళ్ళు అది మాకు బాగా ఎఫెక్ట్ అనిపిస్తుంది అన్నిటికీ కూడా. హెయిర్ మనం ఆయిల్ జస్ట్ నార్మల్గా యూస్ చేస్తే మనకి దాని మీద అంత రిజల్ట్ కనిపించదు. మనం దాన్ని కొంచెం లైట్గా హీట్ చేయాలి. లైట్గా అంటే లైట్గా రూపం చేసుకొని అప్పుడు హెయిర్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని హెయిర్ మసాజ్ చేసుకొని స్ట్రెస్ ఉన్నా మనకి ఏమున్నా మెయిన్లీ మనకి హెయిర్ పెరగాలంటే ఫస్ట్లో మనలో ఉన్న స్ట్రెస్ తగ్గాలి. హెయిర్ పోతుంది అని చెప్పి స్ట్రెస్ తీసుకుంటే ఇంకా హెయిర్ పోతుంది అనే స్ట్రెస్ కాదు, వేరే స్ట్రెస్ అయినా సరే దానికి ఏదైనా విషయం కోసం మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆ స్ట్రెస్ పోతుందా, ఆ పని జరిగిపోతుందా? కాదు కదా, కొంచెం తక్కువ తీసుకోండి. అలా ఆలోచించండి, నా జుట్టు ఊడిపోతుంది, దీని మీద కొంచెం తక్కువ స్ట్రెస్ పెడదాం, కొంచెం తక్కువ ఫోకస్ చేద్దాం అనేసి. ఎస్. సో అండ్ అలానే మమ్మీ స్పెషల్ ఆయిల్ కూడా చేస్తారనమాట. సో అది కూడా మేము యూజ్ చేస్తాము. అదేంటి అంటే నేను సమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు మమ్మీ, అవన్నీ యాడ్ చేసి అప్పుడప్పుడు మాకు అప్లై చేస్తారనమాట. మరీ ఎక్కువ మా హెయిర్ని మేము కేర్ చేయట్లేదు, ఎక్కువ టైం వరకు కేర్ చేయకుండా సడన్గా ఆపేస్తే మళ్ళీ కొన్ని టైం తర్వాత మళ్ళీ మమ్మీ మాకు ఆ ఆయిల్ అనేది అప్లై చేస్తారు. మన ఆయిల్ ఏంటక్క చెప్పవా? ఆయిల్ మాకు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మమ్మీ చేస్తారు అనమాట. అందులోని ఆయిల్లోని కరివేపాకు, అల్లము, ఆనియన్స్ అవన్నీ ఉంటాయి. మరి అవన్నీ మేము సైడ్ని యాడ్ చేస్తాము. సో అవన్నీ యాడ్ చేసి మమ్మీ ఆయిల్ రెడీ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. కోకోనట్ ఆయిల్లో దాంట్లో వేస్తారు, లేకపోతే మస్టర్డ్ ఆయిల్ దాంట్లోనే వేసి మాకు అప్లై చేస్తూ ఉంటారు. అండ్ మనం కోకోనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా రాసుకునే ముందు మనం మన హెయిర్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి మనం దాంట్లో రోజ్మెరీ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లావెండర్ అయినా వేసుకోవచ్చు. అది ఎసెన్షియల్స్.
అవి వేసుకొని కూడా మనం మన హెయిర్ని మసాజ్ చేసుకోవాలి. నా హెయిర్ చాలా లెంత్ అంటే ఎక్కువ కాబట్టి మా హెయిర్ మేము ఒక 8 to 10 డ్రాప్స్ వేసుకుంటాము. సో మీ హెయిర్ లెంత్ బట్టి మీరు అందులో డ్రాప్స్ వేసుకోవాలి. షార్ట్ హెయిర్ అయితే 2 డ్రాప్స్, కొంచెం మీడియం లాంగ్ అయితే 6 డ్రాప్స్ అలా వేసుకొని మీరు మీ హెయిర్ని మసాజ్ చేసుకోవచ్చు. యా. అండ్ వచ్చేసి హెయిర్ మాస్క్, మా మమ్మీ హెయిర్ మాస్క్ ఏం యూస్ చేస్తారంటే అలోవెరా ఒకటి యూస్ చేస్తాము. ఎగ్ అంటే మనకి హెయిర్ షైనీగా ఉంటుంది, సిల్కీ అండ్ షైనీ, ఓన్లీ వైట్. యా. అండ్ కర్డ్ కూడా. మెంతులు మనకి చాలా స్ట్రాంగ్. మేము చిన్నప్పటి నుంచి వాడేవాళ్ళమి, డెఫినెట్గా యూస్ చేసేవాళ్ళం మెంతులు మాస్క్ అనేది. అండ్ దానివల్ల కూడా ఫెనిగ్రికే కదా, ఫెనిగ్రిక్ అంటారు దాన్ని. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి డాండ్రఫ్ ఉంటే లెమన్ యూస్ చేస్తే బెటర్. లెమన్ యూస్ చేస్తే అంటే మనం ఇప్పుడు ఫ్రెష్ అయ్యే ముందు మనం ఆయిల్ రాసుకుంటాం కదా, సో దాని మీద మనం ఒక 10 minutes బిఫోర్ 15 minutes బిఫోర్ మనం కొంచెం దాన్ని ఏమంటారు లెమన్ని స్కాల్ప్ మీద ఎక్కడెక్కడ మనకి డాండ్రఫ్ ఉందో అక్కడక్కడ మనం చేసుకోలేము. అది వేరే వాళ్ళకి చెప్తేనే వాళ్ళు చూస్ చేయగలరు. మనం చేసుకునే టాలెంట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చేమో. సో మనం కొంచెం రబ్ చేసుకొని ఒక 10-15 minutes అలా ఉండి ఆ తర్వాత మనం వెంటనే ఇంకా 10-15 minutes కన్నా ఎక్కువ ల్యాక్ చేయకండి. 10-15 minutes ఎక్కువ హిచ్చింగ్ వస్తుంది. సో వెళ్ళిపోయి కొంచెం అంటే వన్స్ ఒకేసారి పోతుందని అయితే నేను చెప్పను, బట్ అది ఒక 2 to 3 times యూస్ చేశాక మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ వింటర్లో వింటర్లోనే ఎక్కువ మనకి డాండ్రఫ్ అనేది పడుతుంది. సో అది ఒక టిప్ యూస్ చేసుకోండి. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఇది తెలియని వాళ్ళకి మేము చెప్తున్నాం అంతే. అలా మీకు ఎవరు అడిగారని చాలామంది అడుగుతారు. సో మెయిన్ జనరల్గా ఏం యూస్ చేస్తున్నాము ఏంటి మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ కూడా మేము అన్నీ బాగానే తింటాం, ఏది వద్దని చెప్పాము. మమ్మీకి హెల్దీ ఇచ్చినా సరే అలానే మొత్తం హెల్దీగా తింటామని కాదు, బయట కూడా తింటాం. బట్ యా, మమ్మీ చాలా హెల్దీ కూడా చేస్తారు, ఇంట్లో చేస్తారు, టేస్టీగా చేస్తారు కాబట్టి అవి కూడా మంచిగా తినేస్తాం. ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. మన హెడ్కి న్యూట్రిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్కి సారీ హెడ్ కంట హెడ్ డైరెక్ట్ హెడ్ హెయిర్కి న్యూట్రిషన్ ఉండాలి. అలాగే హైడ్రేషన్ అంటారు, హైడ్రేట్ అయ్యే ఉండాలి. మాయిశ్చరైజర్ కాదు, సారీ న్యూట్రిషన్ ఉండాలి. ఓకే, హెయిర్కి. సో అంతే గాయస్, ఐ హోప్ మీకు మా హెయిర్ కేర్ అర్థం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో వీలైతే మేము కమెంట్కి రిప్లై ఇవ్వగలిగితే రిప్లై ఇస్తాము. ఇఫ్ లేదు అంటే ఆ ప్రతి కమెంట్స్కి మేము అలా వేరే వీడియో చేయడమైనా చూస్తాము, షార్ట్ అయినా చేస్తాము ఈసారి ఏదో ఒకటి. బట్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మేము చేసేసాము. మ్యాక్సిమం మీ డౌట్స్ క్లియర్ అయి ఉంటాయి అని అయితే మేము అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది. సో మీ హెయిర్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఫ్రెండ్స్ కానీ ఆర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి, మ్యాక్సిమం యూజ్ అవ్వచ్చు. అండ్ అంతవరకు నెక్స్ట్ వీడియో వరకు బాయ్. వి లవ్ యూ సో మచ్. ప్లీజ్.